హలో అందరికీ. ఇంట్లోనే ఈజీగా చికెన్ పికిల్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. ముందుగా అయితే మనం చికెన్ని నీట్‌గా వాష్ చేసుకొని, అందులో కొన్ని వాటర్ వేసుకొని, ఉప్పు, పసుపు వేసి బాయిల్ చేసుకోవాలన్నమాట. ఇది బాయిల్ అవుతూ ఉండగా మనం 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ మెంతులు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని మనం పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్ అయితే అవ్వాలి. సో చికెన్ అయితే బాయిల్ అయిపోయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. మొత్తం చల్లారిన తర్వాత మనం డీప్ ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. ఇలా ఒక కడాయి తీసుకొని అందులో 1.5 గ్లాస్ ఆయిల్ తీసుకున్నాను. అందులో ఇలా డీప్ ఫ్రై చేసుకున్నాను అనమాట. మనం పచ్చడికి మొత్తం ఇంకా ఇదే ఆయిల్ యూస్ చేస్తామన్నమాట. సపరేట్గా ఆయిల్ అయితే వేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడైతే డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత అవంతా కూడా మొత్తం చల్లారాలన్నమాట. చల్లారిన తర్వాత ఇక్కడ 3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. అండ్ ఇందాక డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్న పౌడర్ ఉంది కదా, అది 2 స్పూన్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇదంతా కూడా కలిపేసుకొని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న కప్తో 2 కప్స్ అయితే కారం తీసుకున్నాను. ఒక 1 కప్ అయితే సాల్ట్ తీసుకున్నాను అనమాట. ఇది రాక్ సాల్ట్ నేను గ్రైండ్ చేసి తీసుకున్నాను. ఒక కప్పుకి కొంచెం తక్కువగా వేసుకున్నాను అనమాట. సో ఇదంతా కూడా మంచిగా కలిపేసుకోవాలి. అండ్ ఫైనల్లీ 2 లెమన్స్ అయితే మనం ఇందులో పిండేసుకుంటే మన చికెన్ పికిల్ అయితే రెడీ అనమాట. చాలా చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవాలో చూసేసారు కదా.